ఇద్దో ఈ ప్రవక్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా తక్కువ సార్లు కనబడినప్పటికీ కూడా దేవుని కొరకు బలంగా పనిచేశారు. పరిశుద్ధ గ్రంథంతో పరిచయం ఉన్నవారు తప్ప వేరే ఎవరికి కూడా ఇద్దో ప్రవక్త యొక్క ప్రత్యేకత ఏంటో తెలీదు. ఈయన దక్షిణ దేశం మరియు ఉత్తర దేశం అంటే యూదా దేశంలోనూ ఇశ్రాయేలు దేశంలోనూ దేవుని సేవ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈయన క్రీస్తు పూర్వం 930 నుండి 910 వరకు జీవించారు. ఇద్దో క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో జీవించిన వారు. ఈయన పేరు హెబ్రీ భాషకు చెందినది. ఈయన పేరుకు బలమైన వాడు లేదా స్థిరమైన వాడు అని అర్థం. ఇద్దో ప్రవక్తలానే నేటి దినముల్లో ఎంతో మంది పైకి కనబడకపోయినా బలమైన సేవ చేస్తున్నారు. దావీదు కుమారుడైన సొలొమోను తన భార్యల వలన అన్య దేవతారాధన చేసినందుకు, దేవుని మాట విననందుకు దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని 2 భాగాలుగా చేసి ఆ భాగాల్లో ఒక భాగాన్ని నెబాతు కుమారుడైన యెరోబాముకి అప్పగిస్తారు. కానీ యెరోబాము అవిశ్వాసం చేత దేవుని మాటలను నమ్మకుండా 2 దూడబొమ్మలను దేశంలో పెట్టి దేశంలో గొప్ప పాపం చేయించినవాడు అయ్యాడు. ఆ సమయంలో దేవునికి భయపడి అనేకులను గద్దించిన ప్రవక్త ఈ ఇద్దో ప్రవక్త. అంటే కేవలం ప్రవచనాలతో మాత్రమే కాదు, యెరోబాము చేసిన ప్రతి నీచమైన పనిని భవిష్యత్ తరాలకు తెలియచేయాలని, కొత్త తరాలు దేవునికి ఎలా భయపడాలో అర్థమయ్యేటట్లు చరిత్రలో భద్రపరిచారు. ఇద్దో ప్రవక్త షమాయాతో కలిసి పనిచేశారు. యూదులైతే ఇద్దోనే యూదా నుండి వచ్చిన ప్రవక్తతో మాట్లాడిన ముసలి ప్రవక్త అని కూడా అంటారు. కానీ యూదులు ఆ రీతిగా నమ్మడానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవని బైబిల్ పండితులు తెలియజేస్తుంటారు. ఈ విధంగా అనేక సార్లు ఇద్దో తన గ్రంథంలో దేవుని కార్యాలను రచించి రాజులు చేసిన దుర్మార్గ కార్యాల గురించి, రాజులు దేవునికి ఎలాగ నమ్మకంగా బ్రతికారో వాటన్నిటి గురించి లిఖించి దేవుని నామాన్ని మహిమపరిచారు.